హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన అందరూ తెలిసిందే, మనకి ఇప్పుడు పెద్ద పెద్ద మూవీస్. ప్రభాస్ అన్న స్పిరిట్ మూవీ ఉంది, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్న ఎన్టీఆర్ నీల్ మూవీ ఉంది, అండ్ మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్న పెద్ద మూవీ ఉంది. అండ్ ఇవి చాలా పెద్ద మూవీస్ అన్నమాట. నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే కొనుక్కున్నారు. అండ్ స్పిరిట్ మూవీకి వచ్చేసి 150 కోట్లు, అండ్ మన ఎన్టీఆర్ నీల్ మూవీకి వచ్చేసి 100 కోట్లు పెట్టి కొనుక్కున్నారన్నమాట ఓటీ రైట్స్. అండ్ పెద్ద మూవీకి వచ్చేసి 130 కోట్లు పెట్టి అయితే తీసుకున్నారు. ఇది బేస్ ప్రైజే అంటున్నారు. అండ్ మూవీ పర్ఫార్మెన్స్ తర్వాత ఇది పెరుగుతుందంట. అండ్ అసలు నిజం చెప్తున్నా భయ్య, ఇటు స్పిరిట్ వచ్చేసి సందీప్ రెడ్డి వంగ మూడు సినిమాలు బ్లాక్ బస్టరు. ఇటు ప్రశాంత్ నీల్ వచ్చేసి గన్ని సినిమాలు బ్లాక్ బస్టరు. అండ్ కానీ ఇక్కడ పెద్ద మూవీది ఒకటి చూసుకోండి. సింగిల్ మూవీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక డైరెక్టర్ తోటి పెద్ద మూవీ తీస్తున్నారు రామ్ చరణ్ అన్న. అయినా కూడా నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఇంత బడ్జెట్ ఇచ్చారంటే ఆ మూవీకి ఉన్న క్రేజ్, రామ్ చరణ్ అన్నకు ఉన్న క్రేజ్ చూసుకోండి భయ్య. అసలు ఇంత ఒక్క సినిమా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ తోటి ఈ నెంబర్ పెట్టడం అయితే మామూలు విషయం కాదు. అండ్ రామ్ చరణ్ అన్న హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అండ్ ఎంతమంది పెద్ద మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ స్పిరిట్ మూవీ గురించి అండ్ ఎన్టీఆర్ మూవీ గురించి కూడా ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారో వీడియో కింద కామెంట్ చేయండి.